అందుకు వాళ్ళు భయపడి ఆపేసి ఓకే రైట్ స్టార్ట్. హాయ్ అండి. హాయ్. అని ఇక కొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఏ పార్టీ అధికారంలో వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ ప్రభుత్వం వస్తుంది. మీరేమో టీడీపీ అంటున్నారు. ఈరోజు జగన్ సభల్లో వచ్చేసి ఒక అబద్ధానికి నిజానికి మధ్య యుద్ధం జరగబోతుంది అంటున్నారు. దాని గురించి ఏమని చెప్తారు? ఆయన ఎన్ని యుద్ధాలైనా చేయనివ్వండి, ఏమైనా చేయండి, జగన్ గారి పరిపాలన తుగ్లక్ పరిపాలన. తుగ్లక్ పరిపాలన అంటే దానికి అర్థం మీకు తెలిసే ఉంటుంది, తెలియదని నేను అనట్లేదు. టీడీపీ ప్రభుత్వానికి మన మెగా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా సపోర్ట్ ఇస్తారు. వీళ్ళిద్దరూ కలిసి రేపు అత్యధిక మెజారిటీతో ఒక ప్రపంచనాన్ని సృష్టిస్తారు అక్కడ ఆ రాష్ట్రంలో. అలాగే జనసేన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరి మధ్య తేడా ఏంటంటారండి? ఇద్దరు చూశారు కదా పరిపాలన. తేడా ఏమీ లేదండి. ఆయన గత 45 ఏళ్ల బట్టి రాజకీయ నాయకుడు. అతను పుట్టిందే రాజకీయాల కోసం, అతను పుట్టిందే దేశ భవిష్యత్తు కోసం, అతను పుట్టిందే రాష్ట్ర సంక్షేమం కోసం. ఆ సంక్షేమం కోసమే అతను పాటుపడుతున్నాడు. ఇవాళ 74 ఏళ్ళు రానివ్వండి, 78 ఏళ్ళు రానివ్వండి చంద్రబాబు నాయుడు గారికి. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చే కొందికి వెన్నుపోటు పొడిచాడని ఎక్కువ హైలైట్ చేస్తారు. దాని గురించి ఏం చెప్తారు? ఎవరు పొడిచారు వెన్నుపోటు? చంద్రబాబు నాయుడు రామారావుని పొడిచారు అంటున్నారు. ఎవరు చెప్పారు ఆ మాట? జగన్ గారు ఏ సభలో చూసి అంటున్నారు. ఏవో కుక్కలేవో వాగినాయి అని. మా ఏనుగులు సింహాలు భయపడవు ఎప్పటికైనా. సింహమే ఉంటుంది, ఏనుగే ఉంటుంది. ఒకటి. ఇంకోటి ఏంటంటే కుక్కలు వాగుతాయి. ఇప్పుడు ఒక ఏనుగు వెళ్తూ ఉంటుంది, కుక్కలు మురుగుతాయి. దాన్ని చూసుకుంటా పట్టించుకుంటూ వెళ్ళామనుకో మనం ముందుకు వెళ్ళలేము. వీళ్ళందరూ అటువంటి వాళ్ళే, వీధి కుక్కలు లాంటి వాళ్ళు. కానీ జగన్ గారు కొన్ని సభల్లో ప్రజల పక్షాన ఉన్న నేను ఒకనే వైపు, రిమైనింగ్ పార్టీస్ అని ఒకవైపు అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఏ రిమైనింగ్ పార్టీస్ అయినా ఏమున్నా అతను చేసింది ఏంటి? రాష్ట్రాన్ని ముక్కలు చేద్దాం అనుకున్నాడు. ఫస్ట్ మెయిన్ రాష్ట్రాన్ని అక్కడ ఒకటి అసెంబ్లీ అక్కడ, హైకోర్టు ఇక్కడ, మన సెక్రటేరియట్ ఎక్కడో పెడదామని ఇది ఆలోచించాడు. కానీ అది జరగదు. రైతులు వాళ్ళు కడుపు కట్టుకొని సంపాదించుకుంటున్న భూమిని ఇచ్చారు. భూమిని నారా చంద్రబాబు గారి నాయుడు గారి చేతిలో పెడితే అతను డెవలప్ చేస్తాడు. ఈసారి ఏపీ రాష్ట్రం డెవలప్ అవ్వాలి, ఇంకొక రాజధాని కావాలి, ఇంకొక రికార్డు కొట్టాలి అంటే టీడీపీ ప్రభుత్వమే రావాలి. టీడీపీ 2019లో టీడీపీకి 23 సీట్లు వచ్చినాయి, వైసీపీకి 151 సీట్లు వచ్చాయి. ఈసారి ఎలా రాబోతున్నాయి? ఈసారి 175 కొడుతుంది టీడీపీ. 175 కొడుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు కదా. ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి ఉంది అంటున్నారు. కానీ జగన్ గారు మాత్రం సింహం సింగిల్గా వస్తుంది అంటున్నారు కదా. గుంపులే వస్తాయి, గుంపులే భయంగా వస్తాయి. సింహాలు వీళ్ళు కారు. జగన్మోహన్ రెడ్డో, రోజానో, లేకపోతే ఇంకొకళ్ళు సింహాలు కారు. సింహం చంద్రబాబు నాయుడు గారు, పులి పవన్ కళ్యాణ్ గారు. మీ ఇంటికి న్యాయం జరిగితే నాకు ఓటేయండి అని అంటున్నారు. నా ఇంటికి ఏం న్యాయం జరగలేదాయా? ఎప్పుడో ఇస్తానన్న స్థలాలలో ఇల్లు కట్టి పిల్లర్లు లేపేసి వదిలేసాడు. కావాలంటే మీరు కట్టుకోండి నేను ఇస్తానని చెప్పేసి అంటున్నాడు. ఉన్నవాళ్ళు పెట్టుకున్నారు, లేని వాళ్ళు పెట్టుకున్నారు, ముసలి వాళ్ళు పెట్టుకున్నారు, బ్రతకలేని వాళ్ళు పెట్టుకున్నారు. నువ్వు ఇల్లు ఎక్కడ కట్టించి ఇచ్చావు? ఇల్లు ఏం కట్టించి ఇవ్వలేదు. బేస్మట్టం లేవేసావు, వదిలేసేసావు. ఏం చేసావు నా ఇంటికి నువ్వు న్యాయం? నా పిల్లలకు అమ్మఒడి వేసావు, నానబుడ్డి కొట్టావు. ఇలా ఉంది నీ ప్రభుత్వం. అలాగే మద్యపానం నిషేధించిన తర్వాత ఓట్లు అడుగుతా అన్నాడు. నిషేధం జరిగిందంటారా? అది జరిగే పనేనా? మోడీ మూతి మీద అంటాడు. సోనియా గాంధీ వస్తే సోనియా గాంధీ మూతి మీద అన్నిద్ది. నువ్వెవడరా మద్యపానం నిషేధించడానికి? ప్రభుత్వానికి ఆదాయమే మద్యపానం. దీన్ని నిషేధిస్తే ఇంక నువ్వేం తింటావరా? జరుగు అని చెప్పేసి జరిపేసేసిద్ది. సోనియా గాంధీ గారి ప్రభుత్వం వచ్చినా అదే జరిగిద్ది. అక్కడ ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినా అక్కడ ప్రధానమంత్రి హోదాలో అదే జరిగిద్ది. సో అయితే 2024లో ఎవరిని సీఎంగా చూడాలనుకుంటున్నారు? నేనైతే చంద్రబాబు నాయుడు గారిని అనుకుంటున్నాను. ఎందుకనంటే ఆయన 45 ఏళ్ల బట్టి రాజకీయానికి మహారాజు. వీళ్ళందరూ పిల్లగుండ్ల ముండ్ల కొడుకులు. వీళ్ళకేం తెలుసు రాజకీయం అంటే ఏంటో? వీళ్ళకేం తెలుసు రాజకీయంలో ఎలా ఉండాలో? అమ్మ ఒడులు వేస్తే సరిపోతుందా? 18,000 వేస్తే సరిపోతుందా? మిగతా అన్నీ తిందామంటే అసలు రేట్లు ఏంటి? ఈ రాష్ట్రంలో ఈ రేట్లు ఏంటి? అసలు ఏమీ కొనలేని పరిస్థితి అయిపోయింది. వచ్చే జీతాలు తక్కువ, పనిచేస్తే వచ్చే కూలీలు తక్కువ, రేట్లు ఎక్కువైపోయినాయి. ఎలా బ్రతకాలి ఈ రాష్ట్రంలో? ఓకే, థ్యాంక్ యూ.